नमः गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वक्रतुंड महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते वागर्धाविव संपृक्तो वागर्ध प्रतिपत्तये जगतपितरं वंदे पार्वती परमेश्वरं श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशंकरं लोकशंकरं सभादेवताभ्यो नमः। సరే రామాయణం గురించి డిస్కస్ చేసుకుందాం. ఎలాగైతే శ్లోకాలు అందరూ మంచిగా నేర్చుకుంటున్నారో గుడ్ ఇంప్రూవ్మెంట్. గురుపాదుక స్తోత్రం అందరికి ఆల్మోస్ట్ వచ్చినట్టుంది. చూసి చదవగలుగుతున్నారు కదా. చూసి చదవగలిగితే చాలు. ఫస్ట్ ఆ స్టేట్కి రండి. చూడకుండా టైం పడుతుంది. కొంతమంది నెలల్లో వస్తుంది, కొంతమంది సంవత్సరాలు వస్తుంది. కమిట్మెంట్ పెట్టుకుంటే ఒక్క రోజులో కూడా వస్తుంది. గురుపాదుక స్తోత్రం మ్యాండేటరీ. ఇక్కడ ఎందుకంటే మనకున్న టైం ఫ్యాక్టర్లో కొంచెం ఫాస్ట్ చేస్తున్నాం. బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ప్రశాంతంగా ట్యూన్లో అందరూ బ్యూటిఫుల్గా పాడాలి. కొన్ని సెషన్స్ మార్నింగ్ వస్తున్నాయి టెంపుల్స్లో. హాయిగా మనం అక్కడికి వెళ్ళి పొద్దున మంచిగా దేవుడి దగ్గర కూర్చొని హాయిగా ఇదే శృతితో పాడుతుంటే వేద మంత్రాలు చదువుతున్నట్టుగా ఉంది. శ్లోకం చదివినా కూడా ఆ ట్యూన్ అలా అందరి మిక్స్ అయ్యి బాగుంటుంది. ముచ్చట్లు పెట్టకూడదు, మిస్ అవుతారు. రెండోది గణేష్ పంచరత్నం. అందరూ తరుణ గణేష్ పంచరత్నం ట్యూన్ కూడా వస్తుందా? తాళంతో పాటు ముచ్చటగా ఏ రోజైతే నేను చెప్తానో ఆ రోజు ఎలా డ్రెస్సింగ్ ఉండాలో కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా చెప్పేస్తాను నీట్గా. అబ్బాయిలు లాల్చీ పైజమా మంచిగా లేని వాళ్ళు కొనేసుకోండి, అమ్మాయిలు పట్టులంగా ఆ టైప్లో రండి. సరేనా? ముద్దుగా ఉంటారు నీట్గా. ఇప్పుడు కాదు, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పీఠాలు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఇంక మనం జనరల్గా ఇళ్లలో జరిగినప్పుడు హాస్టల్లో కూడా బాగా తయారయ్యారు. బర్త్డేకి ఎట్ట తయారవ్వాలి దేవుడి దగ్గరికి వెళ్తే. అంతేగాని దరిద్రం అంతా మన మొహానే ఉందన్నట్టు ఉండద్దు. అదే కదా కాన్ఫిడెన్స్. మనం బాగా కనబడడం కూడా కాన్ఫిడెన్సే. అంటే దాని ఒక్కదాని మీద పెట్టి మిగతా వదిలేమని కాదు. బాగా తయారొచ్చి హనుమాన్ చాలీసా ఏం రాదు అనుకో, తయారయ్యవు ఎందుకు? ధర్మమే నీకు తెలియదు, ఏం పాడవు పెట్టవు, ఉట్టిగేదో. దిష్టి బొమ్మ కూడా రోడ్డు నాలుగు చౌరస్తాల మధ్యలో బొమ్మలు కూడా నీట్గానే తయారు చేస్తారు. తర్వాత ఎట్లయితాయి? వాల్యూ లేకుండా తయారవుతాయి. దుమ్ము కాకులు కూర్చొని రెట్టలు వేసేసి ఎవడు పట్టించుకోవడం. వాడు మహానుభావుడే అయి ఉంటాడు, కానీ మనం పట్టించుకోరు. రెగ్యులర్ ఉండాలి. ఏదైనా సాధన కానీ ఏదైనా కానీ రెగ్యులర్ టచ్ ఉంటేనే మనకు షైన్ అవుతుంటాం. అర్థమైందా? అలా సరే. హనుమాన్ చాలీసా చూస్ చేయగలుగుతున్నారు. సో ఈ వీక్ అయ్యాక హనుమాన్ చాలీసా, నెక్స్ట్ వీక్ నుంచి బిల్వాష్టకం. ఈ లోపల నేను బుక్స్ తెప్పిస్తాను. బిల్వాష్టకానికి సంబంధించిన బుక్స్ ఉన్నాయి, అవి తెప్పిస్తాను. వచ్చేస్తే అన్నీ ఉంటాయి మీకు. మెల్లగా ఏంటంటే ఫస్ట్ ఒక బుక్ ఇస్తాను, దానిలో అన్ని స్తోత్రాలు ఉంటాయి. ఆ బుక్ గిఫ్ట్ ఇస్తే అన్నీ దానిలో వచ్చేస్తాయి. అది తెప్పించే ప్రయత్నంలో ఉన్నాను, చూద్దాం. మెల్లగా ఆంజనేయ దండకం ఒకటి ఉంది, అది నేర్చుకోవాలి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చాలా బాగుంటుంది. అది మీరు కనుక శనివారాలు తలస్నానం చేసేసి నీట్గా ఎదురుగా హనుమంతుల వారి పటం పెట్టుకోనో ఏదైనా పెట్టుకొని మీతో మాట్లాడకండి అన్న వినేవాళ్ళకి ఇష్టపోతుంది. శ్రీ ఆంజనేయ స్వామి పటం పెట్టుకొని ఎదురుగా తలస్నానం చేసి మంచిగా సింధూరం పెట్టుకొని హాయిగా, ఆడపిల్లగా నేను జెండర్ గురించి మాట్లాడట్లేదు, ఎవరన్నా కూర్చోండి చెయ్యండి. ఆ ఆంజనేయ దండకం చేస్తే మీకు వచ్చేస్తాడు ఆయన లోపలికి. ఆ ఎనర్జీ మీకు తెలుస్తుంది. కొంతమందికి ఎలా అనిపిస్తుంది? దుంకాలనిపిస్తుంది, లేచి ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఇవన్నీ సిమ్టమ్స్. మీలో ఎనర్జీ ఎంత వస్తుందంటే ఆయన ఎలా రామనామం విని తాండవం చేస్తాడో, అటు ఇటు దుంకుతాడో, గంతులేస్తాడో ఆ ఫీలింగ్ మీకు వస్తూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు చేయగా మీకు తెలియకుండా రూమ్లో గొళ్ళం వేసుకొని జంపింగ్ చేస్తారు. శ్రీ ఆంజనేయం ప్రసన్న. ఎందుకంటే అందరూ చూస్తే మీకు ఫీలింగ్ ఒకటి ఉంటుంది. మనకి అందరూ చూస్తే పిచ్చి పట్టిందా ఏమైందా అనుకుంటారు. అదే ఆనందం. తెలియకుండా నాట్యం చేశారంటారు సార్, అది వస్తుంది. అది రావాలా. అది రానంత వరకు ఎవరు రానంత వరకు మనం ఏదో నామకే వస్తే టైంపాస్ చేస్తున్నాం. అర్థమైందా? సరే. సంకటహర చతుర్థి. నిన్న గణేష పంచరత్న స్తోత్రం ఎంతమంది చదివారు? నిన్న గణేష పంచరత్న స్తోత్రం చదివారు కదా. ఎందుకు అంత డైలమాగా ఉన్నారు? మీ అదృష్టం చూడండి. తెలియకుండా మంచి రోజు సంకటహర చతుర్థి నిన్న. అదృష్టం. ఆయన ఎంత సంతోషపడతాడో. నా అదృష్టం చెప్పని ఇవాళ ఒక గణేష్ టెంపుల్లో ఇవాళ రామాయణ పారాయణం జరిగింది. 6 కాండల పారాయణం వినాయకుడి దగ్గర. టక్కుమని స్వామి నిన్న మా సమితిలో పూజ చేస్తాను సంకల్పం చేశాను, చేయలేకపోయానే. పోన్లే మేము ధర్మంగా వెళ్తున్నాం కాబట్టి నాకు ఎక్స్క్యూజ్ ఇచ్చి దర్శనం ఇచ్చావా అనుకున్నా. జనరల్గా చేస్తా అని చెప్పి చేయకపోతే ఏంటి? మన తప్పు కదా, మాట ఇచ్చి తప్పినట్టు అవుతుంది. కానీ ఆయన ఏం ఆలోచిస్తున్నాడు స్వామి కూడా? పోన్లేరా, పిల్లలు కూర్చోబెట్టుకుంటున్నావు, నీకు జాతరలు రామాయణం చేస్తున్నావు, పొద్దున అభిషేకాలు చేస్తున్నావు, పరిగెత్తుతున్నావు కూడా 24 గంటల్లో బిజీ అయిపోయావు షెడ్యూల్. పోన్లే రామ అన్నా కూడా నన్ను అన్నావు అనుకుని ఆయన పాపం ఎక్స్క్యూజ్ చేసి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. పొద్దున గణపతి హోమము ప్లస్ స్వామి దర్శనం ఇన్ని చేశారు. ఎందుకు నాకు అది ఇచ్చాడంటే మా పిల్లల్ని సంకటహర చతుర్థికి గణేష్ పంచరత్నం చేశారు కాబట్టి. పోన్లే నీ బిడ్డలు చేశారు కదా. అదే అంట కదా, గురువు అంటే తండ్రి అంతే.
కని పెంచిన తల్లి వేరు. గురువు కనక్కర్లే, గురువే తల్లి ఉంటాడు, గురువులోనే తండ్రి ఉంటాడు, రెండు ఆయనలోనే ఉంటాయి. మనం చూసే భావం కూడా అదే ఉండాలి. తిడితే ఏదో ఫీల్ అవ్వకూడదు. మా గురుగారు తిట్టారంటే మా నాన్న తిట్టినట్టే, ప్రేమగా చూశారు. మా అమ్మ చూసినట్టే, అంతే. ఒకసారి తిట్టారు, అమ్మ కూడా తిడుతుంది కదా, ఒకసారి నాన్న కూడా ప్రేమగా చూస్తాడు కదా, అంతే. అలా దృష్టి ఉంటే తొందరగా గ్రో అవుతాం సాధనలో. సరే, అదొకటి. ఇంకో ఆయన మనకు తొందరలో ఒక గెస్ట్ వస్తారు. ఆయన అమెరికా నుంచి వస్తున్నారు. అమెరికా నుంచి ఒక ఆయన వచ్చారు. ఆయన మనల్ని కలవడానికి వస్తున్నారు, మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు. ఆ రోజు గురుపాదికా స్తోత్రం, గణేష పంచరత్నం, హనుమాన్ చాలీసా, ఈ లోపల ఇంకొన్ని యాడప్ చేసేసి పెడితే నీట్గా పాడండి నాన్న అనగానే మంచి కూర్చొని ఇలానే వారు ఇక్కడ చైరేసో నాతో పాటు కూర్చోవడమో, మీతో పాటు మధ్యలో కూర్చోవడమో, మనం సర్కిల్గా కూర్చోవడం చేసి ఇంకా మీ పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అయ్యే స్టేజ్ వచ్చేసింది. అప్పుడే చూడండి, స్టార్టింగ్లోనే మీ పర్ఫార్మెన్సెస్ అడుగుతున్నారు ఎవరు ఎలా చేస్తున్నారా అని. అర్థమైందా? అలా ఇంకిద్దరు ఉండాలి. వాళ్ళిద్దరు ఎక్కడ చంపారు? రామాయణానికి వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? వచ్చేయచ్చు కదా, లోపల కూర్చుంటే పిచ్చి ముచ్చట్లు వస్తాయి. ఇక్కడైతే రామ శబ్దం వినబడితే బుద్ధి బాగా అవుతుంది, మంచి మార్క్స్ వస్తాయి. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి చెప్పాలి, తిన్నా పర్లేదు కూర్చొని తినొచ్చు. పెద్ద పిల్లలు చిన్న పిల్లలకి చెప్పాలి, చిన్నపిల్లల మాట పెద్దవాళ్ళకి వెళ్ళిపోకూడదు పక్కకి. సరే, ఆయన అక్కడి నుంచి బోస్టన్ అనే ప్లేస్ నుంచి వస్తున్నారు. బోస్టన్ అది ఎక్కడో తెలియదు నాకు, యూఎస్ఏనేనా? నేను ఈ మధ్య నాలెడ్జ్ అది తక్కువ పెట్టుకుంటున్నా, అది ఎందుకు నాకు అనవసరం కాబట్టి. ఇండియా గురించి అడిగితే నేను నాలెడ్జ్ డెవలప్ చేసుకోవాలి, నాన్ సెన్స్ అంతా నాకు ఎందుకు. సరే, అది ఏదో ప్లేస్ నుంచి వస్తున్నారు. ఆయన మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు పర్టికులర్గా. అర్థమైందా? సో దాని తగ్గట్టు మీరు ఎవరైతే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్టాండర్డ్లో మనం ఉండడం కూడా బాధ్యత కదా. ఇప్పుడు నన్ను కూడా వాళ్ళు ఏదో స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈయనకి ఇది వచ్చు, అది వచ్చు, అంత ఉంటాడు, అలా ఆలోచిస్తాడు, ఇలా చేస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, ఇలా ఏదో వాళ్ళు ఎంచుకుంటున్నారు. అన్నీ నేను ఉండాలని రూల్ ఏం లేదు. నేను అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. బట్ వాళ్ళు ఎప్పుడైతే నాకు అలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఆ స్టాండర్డ్లోకి నా పిల్లలు నేను ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది నేను ఉండడం కాదు, మీరున్నా నేనున్నట్టే, నేనున్నా మీరున్నట్టే. మనం అలా వెళ్తున్నాం కదా గ్రూప్గా. మీరు ఎక్కడ పోతే నాకెందుకు అనే కాడికి ఇదంతా నాకెందుకు, మీరు ఎట్లయిపోతే నాకెందుకు అనే కాడికి ఈ క్లాస్ ఎందుకు పెట్టుకుంటాం మనం? ధర్మ ప్రచారం. వాడు ఎవరితోనన్నా పోని, ఆవిడ ఎవరితోనన్నా వెళ్ళిపోని, ఏ ధర్మంలో కన్నా మారిపోని, ఎటన్నా పోని, నాకెందుకు అనుకోవచ్చు. అలా కాదు కదా, ఇది ఒక పెద్ద ఫ్యామిలీ అయిపోయాం మనం. ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే నేను జయక్క, మేము ఏం ఆలోచిస్తామంటే, నేను జయక్క మా ఫ్యామిలీ అంటే ఏంటంటే మొత్తం ఇన్స్టిట్యూట్ స్ట్రెంత్ని యాడ్ చేసుకుంటాం దానిలో. ఇది మా ఫ్యామిలీ అని చెప్తాం ఎక్కడ పోయినా. నిన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు, ఆయన ఇంటికి వస్తా అన్నప్పుడు, మా ఫ్యామిలీ చాలా పెద్దదండి, ఇంతమంది ఉన్నారు మాకు అని పిల్లలు. మీ నమ్మరు, మొన్న సాయన్న వచ్చాడు, రాత్రి 12-1కి వెళ్ళాడు. దుర్గా వచ్చాడు, రిషి వచ్చాడు, ఇక్కడే రొట్టెలు తినేసారు ఇట్లే పైనే పిల్లలు. ఒకప్పుడు మీలా చదువుకున్న పిల్లలు జాబులు చేస్తున్నారు, ఒకళ్ళు ఎంటెక్లు చేస్తున్నారు, ఒకళ్ళు జాబులకు వెళ్తున్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు 9:30, 10కి వస్తారు. వాళ్ళు చెప్పాను పాపం ముందు రాలే కానీ మీకు డిస్టర్బ్ అవుతుందని. నాన్న పిల్లలందరూ ఇలాగ రండి అంటారు, నేను మిమ్మల్ని కూడా అటెండ్ చేయాలి కదా. వాళ్ళు 9:30, 10కి వస్తారు. అక్కడి నుంచి కూర్చొని అరౌండ్ 11, 11:30, 12, 1 ఆ చలికి చూడండి 1 o'clock వెళ్తున్నారంటే నేనన్నా నాన్ సెన్స్ అయ్యి ఉన్నా, వాళ్ళైతే నాన్ సెన్స్ కాదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే వేస్ట్ అనుకోండి, నేను నాన్ సెన్స్ అనుకోండి. అలాంటి చోట వాళ్ళు ఉండాలని రూల్ లేదు కదా. వాళ్ళకైతే సెన్స్ ఉంది కదా, వెళ్ళిపోవాలి కదా. ఇదంతా సారీ వెళ్ళిపోదా 9:30కి ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు. లేదు 12:31 అయినా కూడా ఉండి పాపం వాళ్ళకి ఏం కావాలో అడిగి చెప్పి చేయించుకొని వాళ్ళ లైఫ్ డెవలప్ అయ్యే విషయంగా ఏమైనా పనికి వస్తే వెంబడే నా దగ్గరికి వచ్చేస్తారు పాపం. ఏమో దేవుడు నాకు ఆ ఛాన్స్ ఇస్తున్నాడు చెప్పడానికో చేయడానికో హెల్ప్ చేయడానికి, సంతోషం అంతవరకు. మాట సాయం ఇది అవుతుంది, వాళ్ళు అలా చేసుకుంటున్నారు. సరే, మూడోది దీని గురించి కూడా ప్రస్తావన తీసుకురావాలి. ఇది కూడా గిఫ్టెడే. ఒక భక్తుడు రామ అనుకునే ఆయనే నేను మామూలుగా వాళ్ళ ఇంట్లో మాట్లాడుతుంటేనే నా వాయిస్లో ఆ జీర కనబడి, స్వామి మీ వోకల్ కార్డ్స్ చాలా దెబ్బతింటున్నాయి అని చెప్పి అట్నే నా షెడ్యూల్ విని పాపం అది గిఫ్ట్ ఇచ్చేశారు. మీరు పెద్దగా అరవకండి, ఆ దగ్గర పెట్టుకొని చెప్తే పెద్దగా వస్తుంది. మీరు వాయిస్ కాపాడుకుంటే పిల్లలు ఇంకా జనరేషన్ చెప్తారు. మీరు ఆయుష్ కూడా కొంచెం గట్టిగా అరిస్తే ఆయుష్ తగ్గిపోతుంది తొందరగా. బ్లడ్ బర్న్ అయితేనే కదా మాట వచ్చేది. అందుకని గురువు ఆయుష్ ఎప్పుడు తక్కువే ఉంటుంది. అర్థమైందా? గురువుని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? శిష్యులదే. ఒకప్పుడు అలా ఉండేవాళ్ళు, ఇప్పుడు గురువుని పడేసేదే శిష్యులయ్యారు. అంటే దొంగ గురువులు కూడా ఉన్నారు, అది వేరే సంగతి. గురువుని పడేసేది శిష్యులయ్యారు. అలా ఉంది, ఇలా ఉంది, రెండూ ఉన్నాయి. మన రెస్పాన్సిబిలిటీ. మా గురువుగారింటికి నేను వెళ్తాను, ఎప్పుడైనా మిమ్మల్ని తీసుకెళ్తాను, మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తా, అక్కడ అందుకొని చేయడానికి ట్రై చేస్తా. వాళ్ళు అసలు చెప్పరు పని, అయినా కల్పించుకొని చేస్తాం. ఎందుకంటే గురు సేవ అది. అందుకని కూర్చొని విష్ణు సహస్రనామ, లలిత, భగవద్గీత అన్ని చదివినా అదంతా ఒక సైడు, గురువుగారి ఇంటికి వెళ్ళి సేవ చేయడం ఒక సైడు. ఇప్పుడు కూడా నేను చెప్పేసాక టక అందుకుంటాను, అది సేవ. అది కొట్టుకోకుండా మీలో ఇది నెక్స్ట్ టాపిక్, అదే కొట్టుకోకుండా చేసుకోగలగాలి.
కొట్టుకోకుండా చేసుకోగలగాలి. లాస్ట్ది మీలో సాధనలో మీరందరూ సాధన చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా సాధనే అంటారు, ధర్మ ప్రచారం కూడా సాధనే. సాధన చేసేటప్పుడు మీలో రావాల్సిన ఫస్ట్ మార్పు ప్రశాంతత, పీస్. టెన్షన్ ఉండదు మీ దగ్గర. ఎగ్జామా, ఓకే టైం ఉంది కదా, మంచి ప్లాన్ చేసుకొని చదువుకుంటాను, ఇది రావాలి అంటేనే మీరు కరెక్ట్ చేస్తున్నట్టు. మీలో ఇంకా టెన్షన్ ఉందనుకోండి, మీరు డైవర్ట్ అవుతున్నారని అర్థం. మీరు దేవుడిని నమ్ముతున్నాను అని భ్రమపడుతున్నారు, నమ్మట్లే. యు ఆర్ ఇన్ వర్చువల్ బిలీఫ్ విచ్ ఇస్ నాట్ ట్రూ బిలీఫ్ అవ్వాలి. దేవుడు ఉన్నాడు, గురువుగారు ఉన్నారు, ఎందుకు టెన్షన్ నాకు? నేను ఇప్పుడు అదే ఉన్నాను, నాకేం తెలుసు ఆ ఫ్యూచర్లో ఏమో నాకేం తెలియదు. నాకు ఏ కష్టాలు వస్తాయో తెలియదు, నాకు ఏ సుఖాలు వస్తాయో తెలియదు. ఇవాళ పైన పెట్టారు, ఒక రోజు కింద పడేశారు. నాకు ఆ కింద పడ్డప్పుడు కూడా నాకు బాగా ప్రాబ్లం అయ్యింది, నాకు కూడా ఇబ్బంది అనిపించింది, బాగా బాధ అనిపిస్తుంది. నేను మనిషినే కదా, నాకు ఫీలింగ్ ఉంటాయిగా. అయినా కూడా గురువుగారు ఉన్నారని ఒక నమ్మకం. నిజంగా ఆయనే నేర్పిస్తున్నాడు, కింద పడితే జీవితం ఇలా ఉంటుందిరా, పైకి ఎత్తితే ఇంత హైట్లు వేస్తావురా, సో మధ్యలో ఉండు, కళ్ళు తిరగవు. కింద పడ్డ బాధ లేదు, పైకి ఎత్తినా కళ్ళు తిరగవు. ఇదే మీరు కూడా నేర్చేసుకోవాలి. ఎవడో పక్కన ఉంటాడు, నువ్వంత అట్లా అంటాడు. చాలు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు పొగిడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎత్తినంత హైట్ నేను లేవద్దు అనుకుంటున్నా అనుకోని మీరే కింద దిగాలి. ఎవడో తొక్కేస్తున్నాడు కింద, డిప్రెషన్లోకి వెళ్ళక్కర్లే. మీరు డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఏం చేయాలా? ఏమైందమ్మా? మాకు కూడా చెప్పండి. నువ్వు కాదు, వీళ్ళు బాయ్స్ ఏమైనా ఉంటే నాకు చెప్తే నేను కూడా అవుతా మీతో పాటు. డిప్రెషన్లో తొక్కేస్తారు కొంతమంది, అప్పుడు డిప్రెస్ అయిపోక్కర్లే. స్వామి వివేకానంద గుర్తు చేసుకోవాలి, నీ స్ట్రెంత్ నీలోనే ఉంది, నీ అవతలోళ్ళలో లేదు. సినిమాలు ఏం నేర్పిస్తాయంటే నీ స్ట్రెంత్ ఆవిడ దగ్గర ఉంది, ఆవిడ స్ట్రెంత్ నీ దగ్గర ఉందని నేర్పించి మళ్ళీ రోడ్డు మీదకి లాగుతున్నాయి, రోడ్డు మీదకి ఈడ్చి పడేస్తున్నాయి. మళ్ళీ అంటే ఇంట్లో ఉండే మనం చెత్తకుండిగా మారిపోతున్నాం, రోడ్డు మీద ఉంటే చెత్తకుండి అవుతుంది ఎవరైనా. మన ఇళ్లలోనే చెత్తకుండలు పెట్టుకుంటున్నాం, మనం బుర్రలే అవుతున్నాయి. నిన్న ఒక గురుగారి దగ్గరికి వెళ్తే ఆల్మోస్ట్ 1.5 or 2 hours కూర్చున్నా. అసలు ఎంత హైయెస్ట్ సబ్జెక్ట్ డిస్కషన్. మీరు చిన్నపిల్లలు మీకు అది చెప్తే నెక్స్ట్ నిమిషం నిద్ర రావచ్చు, ఎందుకంటే మీకు తెలియని సబ్జెక్ట్ అది, హైయెస్ట్ సబ్జెక్ట్. అది డిస్కస్ చేస్తుంటే నేనేం చేసుకోవాలి నెక్స్ట్ అని మా గురువుగారు ఆయన ద్వారా నాకు అందించారు. అరే పిల్లలు చెప్తున్నారు, పిల్లలు నీ దగ్గరకు వచ్చేస్తున్నారు, నేను దాటి వెళ్తే మంచిదే. గురువుని దాటి పిల్లలు ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటారు. గురువుని ఓడించిన శిష్యుడే గురువుకి ఇష్టం. ఓడించంటే తోసేసి కింద పడేయని కాదు. ఆయన ఏం చెప్పినా గురుగారు మీరు ఇవి నేర్పించారా, నేను ఇంకా మీరు చెప్పినవి బాగా నేర్చుకుంటా, అప్ టు డేట్ ఉంటా. గురువుగారు 3 రోజులు వస్తుందంటే మీరు ఒక్క రోజులో నేర్చుకొని చెప్తే అది ఓడించినట్టు. 1 week టైం ఇచ్చారనుకో, గురుగారు మీరు 1 week ఇచ్చారు, నేను 3 days వచ్చేసింది. అది ఓడించడం, అది గురువుకి సంతోషం. గురువు ఒక్కడు మాత్రమే, తండ్రి మాత్రమే, గురువు తండ్రి వీళ్ళు మాత్రమే. బిడ్డలు ముందుకెళ్తే వాళ్ళని దాటి, ఏమండి మీకంటే మీ అబ్బాయి అన్నారనుకోండి, గురుగారు మీకంటే మీ శిష్యుడు అన్నారనుకోండి, చాలా ఆయనకి ఫుల్ మీల్స్ పెట్టేసినట్టే, ఇంటికి పిలిచి మీరు ఏమి ఇయ్యక్కర్లే, ఫుల్ మీల్స్ పెట్టేసినట్టే, అంత సంతోషపడిపోతారు గురువుగారు. నాన్న కూడా అలా ఉంటుంది. అలా డీల్ విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. మీరు ఎవరిని డీల్ చేసినా ఫస్ట్ మనలో మనం డెవలప్ చేసుకోవాలా. ఎవరిని హార్ష్గా డీల్ చేయొద్దు, ప్లెజెంట్గా డీల్ చేయాలా, మాట ప్లెజెంట్గా రావాలా, బూతులు రాకూడదు. పిల్లలు మీకు తెలియకుండానే బూతులు మాట్లాడేసి అది బూతా అని అడుగుతున్నారు, అలాంటి స్టేజ్లో మీరు ఉన్నారు. మీరు జడ్జి అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులు బేసిక్గా మీరు ఫస్ట్. దానిలో బాయ్స్ గర్ల్స్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. ఇది కాకుండా అయితే మీరు ఇంకేదో అవ్వరు కదా. దీనికో బుద్ధి ఇచ్చాడు, మనిషికి మానవత్వం అనే లక్షణం ఇచ్చారు. ఆ లక్షణం లేకుండా మీరు జెడ్ అవ్వచ్చు, ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, పీ అవ్వచ్చు, క్యూ అవ్వచ్చు, యాపిల్ బాయ్ క్యాట్ కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ మనిషి అయితే అవ్వారు కదా ఫస్ట్. ఆ మానవత్వ లక్షణాల్లో ఉన్నది ఫస్ట్ ఏంటి? హ్యుమానిటీ, దయ. అంటే అయ్యో పాప లక్షణం రావాలి. చిన్నపిల్లని నేర్చుకుని అట్లా అరవద్దు. అయ్యో పాపం నాకంటే చిన్నోడే, వాడికి రావట్లేదే, వాడితో నేను కూర్చొని వాడికి నేర్పించే లక్షణం డెవలప్ చేసుకోండి. ఎందుకు మా అక్కడ ఏమవుతుంది? ఎందుకు అక్కడంతా స్మైలింగ్ ఫేసెస్? నేను జోకేం చెప్పట్లేదే. మనం ఫస్ట్ హ్యుమానిటీ అండ్ హెల్పింగ్ నేచర్ డెవలప్ చేయాలి. మీకంటే చిన్నవాళ్ళు ఇబ్బంది పడుతుంటే మీరు పక్కన కూర్చొని నేర్పించాల్సిన బాధ్యత మీదే. రామాయణం ఇంత విని రాముడి లక్షణాలు రానికాడికి రామాయణం వినడం ఎందుకు, నేను చెప్పడం ఎందుకు? నాకు మీకు అందరికి కలిపి చెప్తున్నా. మరి రామాయణం చెప్పుకుంటే రాముడి లక్షణాలు రాకపోతే వేస్ట్ కదమ్మా, టైం వేస్ట్. ఇదంతా ప్రోగ్రామ్, అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని చూస్తే అంత ప్లెజెంట్గా ఉన్నారండి. మొన్న ఒక 4 రోజుల క్రితం ఒకడు వచ్చారు, చెప్పాను కదా, వాడు కూర్చున్నారు. వెళ్ళేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉందండి, వచ్చేటప్పుడు ఎంత భయంగా వచ్చామో, వెళ్ళేటప్పుడు అంత ప్రశాంతంగా, మనసు బరువు తగ్గిపోయిందండి. అంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి రకరకాలుగా అందరికీ. కొంతమంది మీరు కూడా అవ్వచ్చు అలా. మీ ఫ్రెండ్కి మీరే ఒక ప్లెజెంట్ మైండ్ అవ్వచ్చు, మీ వల్ల వాడికి ఆ ప్రెషర్ తగ్గచ్చు.
అందుకని అరే ఇలా చేసావా, అయిపోయిందండి పని, నువ్వు వెళ్ళు నీకుంది అన్నారు అనుకోండి, మీరు రావణాసురుడో రాక్షసుడో అయి ఉంటారు. అన్యాయంగా మీ వల్ల ఒక మనసు బాధపడి బుద్ధి టెన్షన్కి వచ్చింది, ఆ రోజు మీకు ఖచ్చితంగా వస్తుంది తిరిగి. నేచర్కి ఒక లక్షణం ఉంది, గుర్తుపెట్టుకోండి అందరూ. నేచర్ అంటే ఏంటి? మన ఆత్మ దాటి బయట ఉన్నదంతా నేచరే, గుర్తుపెట్టుకోండి. మన ఆత్మ అనేది మనం కదా, వింటున్నారా? ఆత్మ అనేది మనం, ఈ బాడీ కాదు. ఆత్మ అనే మనం దాటి ఏదైతే ఉందో అదంతా నేచర్లో పార్ట్. అంటే అమ్మవారు నేచర్లో పార్ట్, అంటే అమ్మవారి అదంతా. శరీరము, బుద్ధి, కళ్ళు, చెవులు, మీ మనసు, ప్రాణం అన్నీ అమ్మవారే. ఆత్మ నువ్వు. ఆ దాటున్న నేచర్ని నువ్వు ఏం చేస్తే అది తిరిగి కొడుతుంది మళ్ళీ. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది. రికార్డర్, ఇట్ ఈస్ ఎ ప్యూర్ రికార్డర్. నువ్వు చెడు రికార్డ్ చేస్తే చెడు నీ మొహం కొడుతుంది. అంటే ఆకాశం వైపు చూసి ఉమేసినట్టు. ఆకాశం వైపు చూసి ఉమేయండి, చేయకండి. ఇప్పుడు కడుక్కోవాల్సి వస్తుంది, అర్థమైందా? అలా చేయకండి. ఎవరైనా భూమి మీద ఉమ్మేసే లక్షణం ఉందా? అది కూడా చేయకండి. తల్లి భూదేవి తల్లి, భూమి మీద ఎంతమంది అయితే ఉమ్మేస్తున్నారో, నోట్లో పురుగు పడ్డా కూడా పక్కకి వెళ్ళి ఇలా దులపాలే కానీ నోట్లో పురుగు పడిందని వంకతోని ఉమ్మేయకూడదు. ఇదొక దిక్కుమాల లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందో జంతువులకు కూడా లేని లక్షణం వచ్చింది. జంతువులు కూడా ఎప్పుడైనా తూ అని ఉమ్మేయడం చూసారా? ఈ దరిద్రుల మనుషులకే ఉన్నాయి ఈ లక్షణాలు. ఆవు గడ్డి తింటుంది చూడండి. ఆవు గడ్డి తినేటప్పుడు మనం ఉమ్మేసినంత దరిద్రంగా, నీచంగా, భూదేవి అన్నంత దరిద్రం మనం ఆలోచన లేకుండా ఎలా బిహేవ్ చేస్తామో, ఆవు కానీ బర్రె కానీ గడ్డి తినేటప్పుడు ఎంత బాగా తింటుంది తెలుసా? అది ఇలా పళ్ళతో పట్టి కరెక్ట్ మనం కట్ చేసి లాగుతుంది. అంతేగాని భూమిలోంచి లాగి చిగుళ్ళతో పాటు లేదు వేళ్లతో పాటు లాగి తినదు ఆవు కానీ బర్రె కానీ. చూడండి, అబ్జర్వ్ చేయండి. అది ఎంత తెలివి, ఎంత భక్తి దాని ఫుడ్ పట్ల, భూదేవి పట్ల. అది తినేది ఎంత బాగా కట్ చేస్తుంది గ్రాస్ ఫాలికల్స్ని. నెక్స్ట్ టైం ఆ గ్రాస్ మళ్ళీ పెరుగుతుంది, దానికి మళ్ళీ ఫుడ్ ఉంటుంది, భూమి కాపాడబడుతుంది. మీరు ఎప్పుడైనా ఆవు తినండి, కరక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది అది ఇట్లా కట్ చేసేటప్పుడు. మేకలు, గడ్డి తినే జంతువులు ఏమైనా తీసుకోండి, అర్థమైందా? అది మనకి ఎందుకు రావట్లేదు? హైలీ డెవలప్డ్ మనిషి జంతువులన్నిటికంటే దరిద్రంగా చచ్చాడే. ఇది ఎలా పోతుంది? రామాయణం వింటే పోతుంది. రామాయణం వింటూ మాకు ఆ గురువుగారు కూడా చెప్పారు, ఏమండి సబ్జెక్టు కాదు సంస్కారం మారితే చాలు. మనుషుల్లో సంస్కారం మాట్లాడితే రామాయణం 2 రోజులు బురకెక్కేస్తుంది. వాడు రాముడు అవ్వడం ప్రాసెస్ ఈజీ. ఇవన్నీ మనం రామాయణం అడ్డు పెట్టుకొని ఎందుకు మాట్లాడుతాం అంటే, సంస్కారం మంది మారిందనుకోండి, మీరు రాముడు అవ్వడానికి ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది. నేను రాముడు అవ్వాలని ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోవచ్చు బయటికి. మనం రాముడు అవ్వడం ప్రయత్నమే చేస్తున్నాం రామాయణం అడ్డు పెట్టుకొని. రాముడు అవ్వడం అంటే మన జీవితం రామాయణం కావాలి, మనం రాముడు కావాలి. ఆడపిల్లలు సీతమ్మ అవ్వాలా. సీతమ్మకు వచ్చే కష్టాలు అనట్లే, సీతమ్మకున్న లక్షణాలు అంటున్నా నేను. చాలామంది సీతమ్మ పేరు పెట్టుకుంటే అమ్మో సీత పేరు పెడితే కష్టాలు వస్తాయండి. రావణాసుడు అయితే లేడు కదా పట్టుకెళ్ళడానికి, బుద్ధి లేదు చెప్పడానికి. అట్లా ఇంకోటి కంచం మొత్తం ఈడ్చి తింటే దరిద్రం అంటారు. అలా ఏం చెప్పలేదే, కంచం మొత్తం ఊడ్చుకొని తింటే దరిద్రం అని. ఇంట్లో గీచి పెడితే దరిద్రం అన్నారు. ఎందుకంటే ఆ ధర్మం పెట్టలేదు అనుకో, రాత్రి 11కి ఎవడైనా ఆకలి మీద వస్తే వాడికి తిండి ఉండదు, మళ్ళీ అప్పుడు వండుతూ కూర్చోవాలి. అందుకు అప్పటి వాళ్ళు ఏం చెప్పినా ధర్మమే ఉంది. అన్నం మొత్తం గీచి తినద్దు, రాత్రిపూట గిన్నెలో కొంచెం అన్నం ఉంచాలి అన్నారు. పొరపాటున వాడు ఆకలి రామచంద్ర అని వస్తే వాడికి పెట్టడం ఉంటుంది, వాడే దేవుడు. సడన్గా ఎవరు వచ్చారు, ఉండండి వండుతానంటే చచ్చిపోతాడు ఈ లోపల ఆకలి మీద ఇంటికి వస్తే. లక్కీ ఇప్పుడు అలాంటి రోజులు లేవు, మనం దరిద్రమైన రోజులు నడుస్తుంది. ఎందుకంటే టిక్ 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 పిజ్జా, టిక్ 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 బర్గరు, ఆ దిక్కుమాల చెత్తంత లోపల తోయడం మనకి 5 నిమిషాల పని కదా పాడైపోవడానికి. అందుకని రామచంద్ర రావట్లేదు, ఎవరు రావట్లే. ఇంట్లో గీచి తినే దరిద్రం, ఎన్ని చూడు అన్ని దరిద్రాలే. ఆర్డర్ పెట్టుకునేదే ఒక దరిద్రం. దానివల్ల ఇంటికి వచ్చి అన్నం అడిగేవాడు లేడు, అన్నం ఇంట్లో మిగల్చాడు, ఎవరు రాడు, ఎందుకు పడేయాలి అని గిన్నెని గీచి ఇంకా మాడితో సహా, మాడిపోయిన గిన్నె కూడా నల్లది అంటొస్తే కూడా తింటాడు వదలకుండా. కుక్క పెట్టే లక్షణాలు పోయినాయి. నారో మైండెడ్నెస్ ఎన్ని చూడండి. ఒక్కసారి మీరు రాత్రి కూర్చొని మీరు ఎప్పుడైనా రోజు పడుకునే ముందు ఇది ఒకటి ప్రాక్టీస్ చేయండి, చాలా ఫాస్ట్ డెవలప్ అవుతారు. నేను రోజు చేస్తాను. ఈ రోజు నా వల్ల తప్పులు ఏమైనాయి, నేనేం ప్లస్ చేశాను. మీరు పెద్ద హోంవర్క్ చేయగలరు. పడుకునే ముందు మనస్సులో చింతన చేయండి, నేను ఆత్మని, ఓకే నేను ఆత్మని అనే ఫీలింగ్ రావాలా. నా ఆత్మని నేను సరైన దారిలో పెట్టకుండా నా మనసు మాట విని బుద్ధిలో పిచ్చి ఆలోచనలు పెట్టుకొని ఎవరెవరికి నేను కష్టం చేశాను, ఎవరెవరికి మంచి చేశాను. ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచి, హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అయితే మంచి చేస్తున్నాను, ఎందుకంటే పురాణం వింటున్నారు. ఇది కాకుండా టైం నేను మాట్లాడాను. మీ జీవితంలో ఒక 24 అవర్స్లో ఈ ఇన్స్టిట్యూట్ దయవల్లనో లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ దయవల్లనో మీ వల్ల నాకు కూడా కలిపి మనం ఒక 45 మినిట్స్ అయితే ఒక రోజుకు ఒక మంచి పని చేస్తున్నాం. ఎవరు చేయని మంచి పని అయితే చేస్తున్నాం. 24 అవర్స్లో ఒక 45 మినిట్స్, మిగతా 23 hours 15 minutes ఏమవుతుందనేది క్యాలిక్యులేట్ చేయండి. అది రాత్రి పడుకునేటప్పుడు ఆలోచన చేయండి. అయ్యో పలానా వాడిని తిట్టానా, సరే వాడు కనబడితే వాడు మనసు నొచ్చుకుందేమో, సారీ చెప్తాం. వాడితో మళ్ళీ ఫ్రెండ్లీగా ఉంది. ఆ అమ్మాయిని తిట్టేశానా, అయ్యో
కోపంలో తిట్టాను, సరే వెళ్ళి చెప్పడంలో తప్పే ఉంది. అలా ప్రేమ ఆప్యాయతలు డెవలప్ అవ్వాలి. ఫ్రెండ్లీ నేచర్ ఇక్కడ కూడా నేను చూస్తుంటా, చాలా రఫ్గా హ్యాండిల్ చేసుకుంటారు. ప్రేమ అంటే దిక్కుమాల సినిమా ప్రేమ కాదు. అన్న చెల్లెళ్ళ ప్రేమ, తల్లి కొడుకులో, తండ్రి కూతురులో అలా ఏదైనా ఉండొచ్చు. అది కాకుండా ఇంకే ప్రేమ కాదు, కామం అంటారు దాన్ని. అందుకని చెప్పకూడదు. నేను అర్థమైందా? జంతువులకు ఉంటుంది, అది మన లక్షణం కాదు. మనం మనుషులం కదా అని గుర్తు చేసుకుంటుండాలి. అది కూడా ఇంపార్టెంట్. నేను మనిషిని, నాకు హ్యుమానిటీ ఉండాలి, నాకు మానవత్వం ఉండాలా. ఎవరైనా చికాకు పడేటప్పుడు అనిపించాలి, అయ్యో మీరు ఎప్పుడైనా చికాకు పడేటప్పుడు ఆ ఫోటో తీసుకొని చూసుకోండి, ప్రొఫైల్ పిక్గా పెట్టుకోండి. ఇట్లా పెడతాం కదా ఫేస్, ఇలా పెట్టి తిడతాను చూసారా, ఫోటో తీసుకోవాలి, టక్ మన సెల్ఫీ తీసుకోవాలి, ఇలా పెట్టి తీసుకొని అది రికార్డ్ చేసి ప్రొఫైల్ పిక్గా పెట్టుకోండి. ఎన్ని లైక్లు వస్తాయో చూద్దాం. ఏందా దరిద్రం, తీసేయి ఫస్ట్ అంటారు. అవునా కదా? దరిద్రమైన ఫేస్ చూడలేకపోతాను, తీసేయి అంటారు. అవునా? మరి అలాంటి దరిద్రం మనం ఎందుకు చేస్తున్నాం తెలిసి ఇంకోటితో కూడా చెప్పించుకోవాలా? సరే అని చెప్పుకుంటూ రామాయణంలోకి వద్దాం. రావణుడు మళ్ళీ మారీచుడి వద్దకు వెళ్ళాడు. ఏమైంది? నేను నిన్న అన్నాను, మనసు ఎప్పుడు చెడ్డదారికే పోతుంది. మనమందరం మనసు కంట్రోల్లో ఉండేవాళ్ళమే. మన కంట్రోల్ ఎవరు తీసుకోవాలా? బుద్ధి తీసుకోవాలి. ఇది ఫస్ట్ లెవెల్. మనసు నుంచి కంట్రోల్ బుద్ధి తీసుకోవాలి. బుద్ధి ఎందుకు తీసుకోవాలా? బుద్ధికి మంచి చెడు తెలుసు. రామాయణం వింటావా, సినిమాకి పోతావా? బుద్ధికి తెలుసు రామాయణం వినడం మంచిది, సినిమా పాపం, దిక్కుమాల సినిమా. ఓకేనా? అది టీవీలో కూడా వస్తుంది. రామాయణం వినకపోతే మళ్ళీ ఎప్పటికి వస్తుందో ఛాన్స్. ఈ ఆలోచనలు రావాలి మనసుకి. అంత సినిమానే పోదామంటారు మనసు, ఖచ్చితంగా సినిమానే పంపిస్తుంది. మిమ్మల్ని ఏదైతే సినిమాకి తీసుకెళ్తుందో ఆ డెసిషన్ తీసుకునేది మనసు. రామాయణం విను, సినిమా ఉందిలే, ఇంకోటి వస్తుంది అలా ఎన్నో వచ్చినాయి అంతకుముందు. రామాయణం ఎప్పుడు అలా ఉంది, మారలేదు. సినిమాలు ఎన్నో మారాయి. రామాయణం పోని చెప్పేది బుద్ధి, బుద్ధిలో ఉన్న ధర్మం చెప్తుంది మీకు. మనం ఏం చేస్తాం? మనసు మాట విని సినిమాకే పోతాం. రామాయణం మనకు అనవసరం, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అంటాం. రేపు కష్టాలు వచ్చినప్పుడు రామచంద్ర కాపాడు అంటాం. అంతేగాని ఏదో హీరో పేరు చెప్పి కాపాడు అంటే వస్తాడా? హీరోయిన్ పేరు చెప్తే వస్తుందా? సినిమా యాక్టర్ల పేరు చెప్తే వస్తారా? నువ్వు చచ్చిపోయినా కూడా రాడవాడు, చస్తే కూడా రాడు. వస్తాడా? పలానాడు చచ్చిపోయాడు పాపం, ఇంటికి వెళ్ళి చూసొద్దామని. ఎందుకు మరి అట్లాంటి దాని మీద మన అంత క్రేజ్, డబ్బులు అంత పెడుతున్నాం? ఎవడైతే దిక్కో వాడి గుడిని చూడము. రాముడి దిక్కు అన్నప్పుడు రాముడి గుడిని పట్టించుకోము, రాముడిని పట్టించుకోము, రామాయణం పట్టించుకోము, రామశబ్దం పట్టించుకోము. వాడే మన అన్ని కష్టాల్లో సుఖాల్లో వాడే పక్క నుండి. పాపం మీకు ఒక ఫీలింగ్ రావాలి, యాక్చువల్ రాముడు నా వెనకాలే ఉన్నాడనే ఫీలింగ్ రావాలి, నా పక్కనే ఉన్నాడు రామా అని ఫీలింగ్ రావాలి. ఎప్పుడైతే అది వస్తుందో మీ గ్రోత్ వేరేగా ఉంటుంది. తిడుతున్నా అనుకో, అమ్మ రాముడు పక్కన ఉన్నాడే, వాడు ఏమనుకుంటాడు రాముడు, చీవి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడా అని నన్ను వదిలేసిపోతాడేమో. రాముడి కోసం నేను మంచి మాట్లాడాలి, రాముడి కోసం నేను మంచిగా అందరినీ డీల్ చేయాలి. రాముడు నచ్చుతాడు, రాముడికి నేను నచ్చాలంటే నేను ఇంకోటికి హెల్ప్ చేయాలి. రాముడు ఎలాంటి లక్షణాలు, అలాంటి లక్షణాలు నాకు వస్తే రాముడికి నచ్చుతానే నేను. ఇదే చేశారు రామదాసు, త్యాగరాజస్వామి, అందరూ ఇవే చేశారు. రాముడికి నచ్చినట్టున్నాడు. అన్నమయ్య కూడా వెంకన్నకి నచ్చినట్టు, వెంకటేశ్వర స్వామి నచ్చినట్టున్నాడు కాబట్టి కొండలు దిగొచ్చాడు. సినిమా చూడలే? అన్నమయ్య సినిమా చూసారా? విజిల్ చేయడం కాదు, చూసి ఆయన దిగొచ్చి ఆయన పల్లకి మోసాడు. అన్నమయ్య పల్లకి వెంకటేశ్వర స్వామి మోసాడు. హాతీరాం బాబాజీ తెలుసా స్టోరీ? హాతీరాం బాబాజీకి పాచికలు ఆడడం ఇష్టం. పాచికలు ఆడడం తప్పు అసలు ధర్మ ప్రకారం. ఆయనకి ఇష్టమని వెంకటేశ్వర స్వామి వచ్చాడు. మరి అధర్మం అనకూడదు, భక్తుడి మీద ప్రేమ, నా భక్తుడు సంతోషపడతాడు అని ఆడాడు వెంకటేశ్వర స్వామి. హాతీరాం బాబాజీతో పాచికలు ఆడాడు, మొత్తం ఓడిపోయాడు. వెంకటేశ్వర స్వామి ఓడిపోయాడు. ఓడిపోవడం అంటే నాకు కావాలని ఓడిపోతాడులే. అందాకన్నాం కదా, గురువుకి శిష్యుడు గెలిస్తే గొప్ప సంతోషం. అలా వెంకన్నకి హాతీరాం బాబాజీ గెలిస్తే సంతోషం. అందుకని కావాలని ఓడిపోయేవాడు. ఎంత ఓడిపోయాడంటే అక్కడ ఉన్న బట్టలన్నీ ఓడిపోయాడు. బట్టలన్నీ తీసుకొని పెట్టుకున్నాడు ఆయన. తిరుమల దగ్గర పైన గంట మోగింది. ఎట్ట పోతాడు బట్టలు లేకుండా? నాకు ఇవే బట్టలు నేను పోవాలంటాడు. ఈయన నేను గెలుచుకున్నాను, నేను ఈయనంటాడు. నీ కాంటు కొత్తవి తెచ్చిస్తానే, రే బ్రాహ్మణులు పెడతారు. నిజంగా మన తిరుమల స్వామికి జరిగింది ఇది. బ్రాహ్మణులు వస్తున్నారు, గంట కొడుతున్నారు, సుప్రభాతం పడుతున్నారు, బట్టలే కూడా అక్కడ ఎట్లా నిల్చోవాలయ్యా నేను అని అంటుంటే, నేను ఈయనవి నాకు కావాలంటాడు. నీ కొత్తవి ఇస్తాను, కొత్త వద్దు నాకు ఇవే కావాలంటాడు. అదేంటి నాన్న కొత్తవి అంటే, కొత్తవి ఎందుకు, నువ్వు కట్టుకున్నవైతే నాకు ప్రసాదం, కానీ కొత్తవి నేనేం చేసుకోను అన్నాడు. కొత్తవి నీ దగ్గర ఉంచుకో, నాకు ఇవే కావాలన్నాడు. అలా ఇలా లబోదీపం అంటే కొంచెం ఏదో ఇస్తే ఆయన పరిగెత్తాడు. స్వామివారు వెళ్ళిపోయారు ఆ టైంకి పైకి. ఒకసారి ఇట్లే సంఘటనలు చాలా ఉన్నాయిలే. తిరుమల మన వైభవం చెప్పుకున్నప్పుడు అది చెప్పుకుందాం. రామాయణంలోకి వద్దాం. రావణుడు మళ్ళీ మారీచుడి వద్దకే వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మారీచుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు రావణుడు ఎందుకు వెళ్ళాడు? సరే, మాయలేడిగా, సీతాపరణకు బంగారు లేడిగా మారి సహకరించమన్నాడు. మళ్ళీ బుద్ధి వక్రం. అందుకే రావణ అసురుడు అయ్యాడు. రావణ బ్రహ్మ కాస్త రావణాసురుడు అయ్యాడు. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశ్వరుని పరిపరి విధాలా చెప్పాడు మారీచుడు.
మారీచుడు ధర్మం చెప్పాడు పాప. రాక్షసుడు మారీచుడు ధర్మం చెప్పాడు. రామాయణం మొత్తంలో మారీచుడు చెప్పిన మాటలే గోల్డెన్ లెటర్స్గా వెలుగుతాయి. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ. మారీచుడు అన్నాడు, రాక్షసుడి నోట్లోంచి అట్లా వచ్చింది మాటలు. అంటే ఎలాంటి దెబ్బ తగిలింది చూడండి రాముడిది. అలా మన జీవితంలో రామాయణం అనే దెబ్బ తగలాలి. వినడమే దెబ్బ. ఇది మనసును మారుస్తుంది, బుద్ధిని మారుస్తుంది, రామ శబ్దానికి దగ్గర తీసుకెళ్తుంది. రామ 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 రామ. నాకు వినాయకుడు ఇష్టం అంటే వినాయకుడే రాముడు, రాముడే వినాయకుడు, అంతే. శివుడు ఇష్టం, శివుడే రాముడు, రాముడే శివుడు. శివుడు చూసి రాముడు చూడండి, రాముడు శివుడు చూడండి. ఎవరు వద్దన్నారు? ప్రాబ్లం ఏం లేదే. అందుకని మళ్ళీ దాన్ని కొట్టుకోకూడదు. హనుమంతుడు అయితే కండలు ఎక్కువ ఉంటే నాకు ఆయన ఇష్టం, వినాయకుడు తొండం ఉంటుంది నాకు ఇష్టం. ఇట్టొద్దు. నాకు తొండం కండల గురించి మాట్లాడలేమని, ఆ లోపల ఉన్న శక్తి గురించి మాట్లాడుతాం మనం. ఆ శక్తి ఎలానో వస్తుంది. భక్తులు ఇలా కొట్టుకుంటే కూడా వాళ్ళు చేసి చూపించారు, ఇద్దరం సమానమే అని. ఆ ఆలోచనను విరమించుకోమని లంకేశ్వరికి చెప్పాడు. వింటాడా? సినిమాకే పోతాడు, రామాయణానికి రాడు కదా. అట్లా విశ్వామిత్రుని యాగ సంరక్షణ సందర్భంలో రామబాణ రుచి ఏమిటో నాకు తెలుసు అన్నాడు. విశ్వామిత్రుడు యాగ సంరక్షణ టైంలో రాముడు వచ్చాడు. ఫస్ట్ టైం అప్పుడే దెబ్బ తగిలింది. సుబాహుడు పోయాడు, నేను బ్రతికి బయటపడ్డాను. ఆయన నువ్వు మళ్ళీ పోయి నన్ను బొమ్మంటున్నావు, ఇది ఎక్కడ గోల అంటున్నాడు. మారీచుడి మాటలను పెడ చెవిన పెట్టాడు రాముడు. వింటాడా? వినాడు. ఏమన్నాడు? కుదరదు అనేసాడు. నేను చెప్పినట్టు చేయకుంటే నా చేతిలో నీకు చావు తప్పదన్నాడు. రావణాసుడి చేతిలో ఎవరు చేస్తారు? ఇప్పుడు మారీచుడు చేస్తాడు. రాముడి చేతిలో చావడం బెటరా, రావణాసుడి చేతిలో చావడం బెటరా? మీకున్న ధర్మం ప్రకారం చెప్పండి. ఎందుకు? మళ్ళీ జన్మ ఉండదు. వాడి చేతిలో చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ జన్మ వస్తుంది. మహా అంటే నరకానికి పోతాడు, స్వర్గానికి పోతే మళ్ళీ భూమి మీద రావాల్సిందే. ఈయన మారీచుడు చూడు, ధర్మమూర్తి అయిపోయాడు ఆయన. యాక్చువల్గా రాముడు ఒక్క దెబ్బ తగనగానే ఆయన గమ్మున అడవుల్లో తిరుగుతున్నాడు. మళ్ళీ ఎక్కడ ఇక్కడ రావయ్యా రా అనగానే పారిపోతున్నాడు. రావయ్యా అనేది తర్వాత సంగతి. రావయ్యాలో రావయ్యా అని పిలవాలంటే రానంగా పారిపోతున్నాడు. వయ్యా అని వినవట్లేదు. రా అంటే మా అంటారేమో, రామ అంటారేమో. రాముడు వచ్చాడని చంపేస్తాడని పారిపోతాడు. రాముడికి ఆ రా శబ్దం అంతా అంత భయం పట్టుకుంది. మారీచుడికి రామశబ్దంలో రా అనే సౌండ్ వినవడంగా పారిపోతాడు. అంటే ఎలాంటి దెబ్బ పడింది చూడండి. అది ఆయన జీవితాన్ని మార్చింది. మొత్తానికి ఏమైంది? మారీచుడు రావణాసుడి చేతిలో చచ్చే కంటే రాముడి చేతిలో బెటర్ కదా, దీనికంటే అదే చాలా బెటర్. కానీ ఆయన న్యాయం చేసుకున్నాడు. చావులో కూడా మంచి పని చేశాడు. రాముడి చేతిలో చచ్చాడు. తప్పదని ఆశ్రమానికి వెళ్తే శ్రీరాముడు చంపుతాడు, వెళ్ళకుంటే రావణాసుడు చంపుతాడు. ముందు నువ్వు ఈ వెనక గొయ్యిలా ఆయన పరిస్థితి మారీచుడి. కానీ ఒక ధర్మ ఆలోచనకు వచ్చాడు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చాడు. రాముడి చేతిలో చస్తే ఏముంది, దానికంటే శ్రీరాముడి చేతిలో చస్తే ముక్తి వస్తుందని, నా జన్మ తరిస్తుందని తలుచుకొని మారీచుడు ఆ పనికిరాని పని చేయడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే తన జన్మ తరిస్తుంది. తర్వాత రామాయణం ఎటుపోతుంది తెలియదు. ఎందుకంటే ఎటు చావాలని వచ్చేసింది ఫైనల్ డెసిషన్. నువ్వు చస్తావని అయితే తెలిసిపోయింది ఆయనకి. సో చచ్చే టైంలో బుద్ధి స్ఫురణకు వస్తుంది, మనందరికి కూడా వస్తుంది. అలానే పరీక్షిత్ మహారాజు కూడా వచ్చింది. 7 రోజుల పాము కాటుకు చచ్చిపోతాడని ఉంది కదా పరీక్షిత్ మహారాజుకి. బుద్ధి స్ఫురణకు వచ్చి సుఖమహర్షి దగ్గరికి వెళ్ళి కూర్చొని భాగవతం విన్నాడు. దేవి భాగవతం చెప్పుకున్నాం మనం. 7 రోజులు భాగవతం చెప్పుకున్నాడు హాయిగా. సమ్మర్ హాలిడేస్లో మనం పెట్టుకొని మనం అందరం ఇక్కడ పారాయణం చేద్దాం. భాగవతం ఒకటి, కృష్ణ కథలు, హాయి ఇక్కడే మీల్స్ పెట్టేసుకుందాం. ప్రసాదం మంచి పొద్దున వస్తారు, కూల్ డ్రింక్స్, లస్సీ, ఏదో మజ్జిగ అలా పెట్టుకొని మంచి మధ్యాహ్నం భోజనం చేసుకొని ఒక రోజంతా ఇక్కడే స్పెండ్ చేసుకొని సాయంత్రం వెళ్ళిపోండి. ఫిల్డ్గా ఉంటుంది మైండ్ అంతా బాగా. ఇలా చెప్పేవాళ్ళు దొరకరు, అంటే ఉండొచ్చు మహానుభావులు, కానీ మనకి ఇలాంటి క్లైమేట్ దొరకదు కదా. హాయిగా మీ వల్ల నేను కూడా వింటుంటాను, నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను. అందుకని అని చెప్పుకుంటూ నా జన్మ తరిస్తుందని మారీచుడు తీసుకున్న ధర్మమైన ఆయన ఏంటది ధర్మమైన ఉద్దేశం మారీచుడిది. దానివల్ల ఆయన కూడా తరించాడు, రాముడి చేతిలో చనిపోయాడు అని చెప్పుకుందాం. సర్వం శివమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.